ముందుగా మీ మాటలు విందాం. అందరికీ నమస్కారం అండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి స్పెషల్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ సో వండర్ఫుల్లీ సక్సెస్ఫుల్. పవన్ కళ్యాణ్ గారిని స్టేజ్ మీదో స్క్రీన్ మీదో చూస్తే ఎలా ఉంటుంది, ఆ కిక్ ఎలా ఉంటుంది, అలాంటిది షూట్లో చూస్తే ఇంకెలా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది కదా. ఐ వాజ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ అవర్ కల్ట్ క్యాప్టెన్ హరీష్ శంకర్ గారు. ఆయన గురించి, ఆయన డైలాగుల గురించి నేను కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. బట్ ఈ సినిమాకి కొన్ని డైలాగులు నేను కాంట్రిబ్యూట్ చేయడం ద్వారా నేను పొందిన ఆనందం ఎంతో, ఆయన ద్వారా నేర్చుకున్న నాలెడ్జ్ ఇంకా ఎక్కువ యాక్చువల్లీ. సో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు హిమ్. రైటర్స్కి కానీ వేరే టెక్నీషియన్స్కి కానీ రికగ్నిషన్ ఇవ్వడంలో రికార్డ్స్ ఏమన్నా ఉంటే అవి హరీష్ శంకర్ గారి దగ్గరే చాలా రిలాక్స్డ్గా ఉంటాయి. అయితే ఈసారి నాకు రికగ్నిషన్ మాత్రమే కాదు, ఒక పెద్ద రికమెండేషన్ కూడా ఇచ్చి చాలా 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 రుణగ్రస్తుని చేశారు. హరీష్ శంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. ఒక డైలాగ్ రైటర్ మాటల కోసం తడబడ్డం అనేది చాలా ఐరానికల్ సిచ్యువేషన్. ఈవెన్ అది కూడా మీకే పాసిబుల్ సార్. ఇంకా మా ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు, మాది చాలా లాంగ్ జర్నీ. ఈ సినిమాయే కాదు, ఇంతకు ముందు 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 కూడా కంటిన్యూ అవబోయే బ్యూటిఫుల్ జర్నీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్ నవీన్ గారు అండ్ రవి గారు అండ్ ఎంటైర్ టీమ్. పర్టికులర్గా మా కో-డైరెక్టర్ బాబీ గారు, ఆయన గురించి చెప్పాలి. యాక్చువల్గా ఎంటైర్ టీం చాలా కష్టపడి ఈ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ని మీ ముందు తీసుకురావడానికి మా ప్రయత్నం మేము చేసాం. మీరు ఖచ్చితంగా ఆదరిస్తారని, సినిమాని సక్సెస్ఫుల్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వంశీ టు ప్లీజ్ స్పీక్. వంశీ. అందరికీ నమస్కారం. మేము ఇప్పుడు ఎంత మాట్లాడినా నాకు తెలుసు మీరందరూ పవన్ కళ్యాణ్ గారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మేము కూడా అలానే వెయిట్ చేస్తున్నాం. గురు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎనర్జీ ఒక్కసారి చూపించరా ప్లీజ్. సరిపోలా సరిపోలా సరిపోలా, ఇంకా ఫెంటాస్టిక్. హరీష్ శంకర్ గారికి అంటే ప్రస్తుతం కళ్యాణ్ గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారు. బట్ హరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నా మాటలు మీకు వినిపిస్తున్నాయి అనుకుంటా, మీ వల్లే నేను ఉస్తాద్లో ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ గారితో నేను, కళ్యాణ్ గారు మాత్రమే స్క్రీన్ మీద కనబడే ఒక సీన్ రాసి నాకు ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ ఫార్చునేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవి గారు, నవీన్ గారు, ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. మీ కాంబినేషన్, మీ ఇద్దరి కాంబినేషన్ ఈజ్ అమేజింగ్. కీప్ ఇట్ గోయింగ్ ఫార్వర్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమ గారు, నెక్స్ట్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ టు. పల్లవి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు పల్లవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్స్ టు హరీష్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నన్ను నమ్మి నాకు ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఐ హోప్ ఐ డిడ్ జస్టిస్ టు ద రోల్. జనరలీ ఏంటంటే ఎక్కడైనా న్యూస్ ఈవెంట్ ఆర్గనైజర్స్కి ముందుగా వస్తూ ఉంటుంది, కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ విషయంలో ఆయన దగ్గరలో ఉన్నారంటే ఆయన ఆరాని బట్టి ఆయన వచ్చేసారన్న న్యూస్ ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వాళ్ళకన్నా ముందు వాళ్ళకు వస్తుంది. నువ్వు కంటిన్యూ చేయొచ్చు. లీలా, యు ఆర్ సచ్ ఎ స్వీట్ హార్ట్. I always felt comfortable working with you, and thank you so much for being so kind and humble. Thank you DOP, Boss Garu and entire direction team for making this journey memorable, and I had wonderful experience working with all of you. Power star Pavan Kalyan Garu తో ఒక్క రోజు షూట్ చేశాను. తర్వాత నాతో కలిసినప్పుడు అతను నన్ను గుర్తుపట్టారు, and I felt very special that day. I feel blessed to be part of his film. Last, I just want to say I hope this film is going to be a big blockbuster hit and మీ ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాలర్ ఎగరేసే మా లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ హాయ్. నేను ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా అన్న పాట ఇందులో రాయడం జరిగింది. ఆ పాట విడుదలప్పుడు కూడా నేను చెప్పాను, మన పవర్ స్టార్కి భీమ్లా నాయక్ సినిమాలో ఒక 2 మంచి పాటలు రాసినా కూడా ఒక డాన్స్ నెంబర్ రాయలేదే, ఆ కాలు కదుపు స్వామి అని చెప్పి ఎదురు చూస్తున్నాను నేను కూడా. అటువంటి ఒక డాన్స్ నెంబర్ ఈ సినిమాలో పడ్డం, దానికి పవర్ స్టార్ కాలు కదపడం చాలా సంతోషంగా అనిపించింది. వీరుడంటే ఎక్కడో పుస్తకాల్లో ఉండడు, కష్టం వస్తే జనం మధ్య పుట్టుకొస్తాడు అని. మరి అట్లాంటి నాయకుడైన మన కథానాయకుని గురించి రాయాలంటే మా కవుల కలం ఎప్పుడూ కదం దొక్కుతుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి రాస్తుంటే ప్రతి అక్షరం పూనకం వస్తుంది. అందుకే ఇందులో రాసాం మనం, ఏ ఎక్కే దిగే కిక్కులో నా దక్కేదేముందే, సచ్చేదాకా కిక్కే ఉండాలే, ఎక్కి తొక్కేటోళ్ళే ఉన్నా తగ్గేదేముందే, నెగ్గేదాకా తిక్కే ఉండాలే, ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా, గత్తరే గత్తరా రేపెద్దాం గత్తరా. పాట విడుదలైన దగ్గర నుంచి ఎంతో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా రచయితల పక్షపాతి అయిన హరీష్ శంకర్ అన్నతో పనిచేస్తుంటే రాస్తుంటే ప్రతి లైన్కి మాకు ఒక కొత్త తెలివని ఎనర్జీ వస్తుంది. అన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత అద్భుతమైన పాట ఇచ్చిన డిఎస్పి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మైత్రి మూవీ మేకర్స్ వారికి, నవీన్ గారికి, రవి గారికి ఈ చిత్రం పెద్ద సక్సెస్ అయ్యి ఆనాడు గబ్బర్ సింగ్ రికార్డులు సృష్టిస్తే ఈనాడు భగత్ సింగ్ రికార్డులు బద్దలు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు అని ఆల్రెడీ ట్రైలర్లో వినిపించేసింది. ఇప్పుడు భాస్కర్ భట్ల గారిని దేఖలేంగే సాలా అని రికార్డులు తిరగరాస్తున్నారు పాటతో మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పవర్ స్టార్ ఫ్యాన్స్కి గుడ్ ఈవినింగ్. దేఖలేంగే సాలా పాట ఇందులో నాకు బాగా నచ్చిన పాట. నాకు ఈ మధ్యకాలంలో నేను రాసిన పాటలో నాకు బాగా నచ్చిన పాట. పవన్ కళ్యాణ్ గారికి పాట రాయడం ఏ రైటర్కైనా ప్రివిలేజ్గానే ఫీల్ అవుతాం. హరీష్ అన్నయ్య అన్నాడు ఈ మధ్య ఇంటర్వ్యూలో, గాల్లో తేలినట్టుంది లాంటి పాట మళ్ళీ నాకు రాయలేదు అని చెప్పేసి. సో దేఖలేంగే సాలా కానీ, గుండె జారి గల్లంతయిందే కానీ హరీష్కి రాసిన అన్ని మంచి పాటలు రాశాను. హరీష్ అన్నయ్య లిరిక్ రైటర్లని చాలా అద్భుతంగా చూసుకుంటావు. అలాగే హరీష్తో వర్క్ చేయడం అంటే రిలాక్స్గా ఏదో రిలాక్స్ అవ్వడానికి 2-3 రోజులు అవుట్డోర్ వెళ్ళినట్టు ఉంటుందన్నమాట. అది వర్క్ చేసినట్టే ఉండదు. సో అలాంటి దర్శకుడు మన ఇండస్ట్రీకి చాలా అవసరం. అతనికి బ్లాక్ బస్టర్ చాలా అవసరం. కాబట్టి ఈ సినిమా దిగ్విజయంగా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నీ పెదవిలోన ఉన్న జాగా నువ్వు నవ్వుకోవడానికేగా, నీలోంచి కొత్తగా నువ్వే మొలకెత్తగా గుండెల్ల గంతులేగా, నీ కాలి కింద ఉన్న నేల నీ సొంతం అంటే నమ్మవేలా, చీకాకులేని ఓ పీకాకులాగా నువ్వు చిందేస్తే గోలగోలా. నాకు బాగా నచ్చిన లైను. ఇంత అద్భుతమైన లైన్స్ ఓకే చేసుకున్నందుకు హరీష్ శంకర్కి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమాకి నిర్మాతలు నవీన్ గారికి, రవి గారికి, అలాగే ఇంత మంచి బాణీ ఇచ్చిన దేవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పవర్ స్టార్ గారికి మరోసారి మీ అందరి కర్తార్థంలో అందించండి. ఆల్ ద బెస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చిత్రానికి మరో రైటర్ చంద్రమోహన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హరీష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎక్కడో పవర్ స్టార్ సినిమా రిలీజ్ అయితే లైన్లో నిలబడి టికెట్ల కోసం కొట్టుకుని నేను ఈరోజు పవర్ స్టార్ గారి సినిమాకి ఒక రైటర్గా ఇక్కడ నిలబడ్డానంటే థ్యాంక్స్ హరీష్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మైత్రి మూవీ మేకర్స్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకన్నా నేనేం మాట్లాడలేను, చాలా టెన్షన్గా ఉంది. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ చంద్రమోహన్ గారు అండ్ అందరికీ ధన్యవాదాలు. రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ టు ప్లీజ్ బీ సీటెడ్. శ్రేయస్ ఫ్యూచర్ సిటీ